ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం ఉందంటే, ఒక పక్క అమాయక ప్రజల్ని అన్యాయంగా ఉగ్రమోకలు దొడ్డదారినొచ్చి చంపేస్తుంటే, దానికి సపోర్ట్‌గా కొంతమంది మాట్లాడడం, కొంతమంది ట్వీట్లు చేయడం. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇండియన్స్ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళే ఇతర దేశాల వాళ్ళకి గుట్టునిస్తున్నట్టు. ఇది అవమానకరమైన సంఘటన. దీనిపై కొరడా జులిపించాలి, ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా. ఒకసారి చూడండి, అదే చేశారు. సిద్ధరామయ్యను ఉతికి ఆరేస్తున్న ఇండియన్స్. ఈయనకట పాకిస్తాన్లో పెరిగిపోయింది పాపులారిటీ. సిద్ధరామయ్య సూపర్ అంటున్నారట, సిద్ధరామయ్య జిందాబాద్ అంటున్నారట పాకిస్తానీలు. ఏంటి పరిస్థితి? పార్టీల పరంగా ఏదన్నా ఉంటే మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, వేరే చేసుకోండి, దేశాన్ని తాకట్టు పెట్టొద్దు. భారతదేశ ఔన్నత్యాన్ని పాడు చేయొద్దు, భారతదేశ పరువు తీయొద్దు. ఇండియన్స్ గర్వంగా తలెత్తుకుండేలా చేయండి. ఈరోజు మీరు పాలించవచ్చు, రేపు ఇంకొకరు పాలించవచ్చు. ఈ వైఖరి వద్దు, ఈ డబల్ గేమ్ వద్దు. ఎడ్జిస్టింగ్ కోసం తప్పుడు మాటలు, తప్పుడు చేతలు చేయొద్దు. 3 నెలల పదవి, 5 సంవత్సరాలు ఎవరున్నా సరే, ఆ తర్వాత మీరు ఉంటారో ఓడతారో ఎవరికీ తెలియదు. ఈ తెలిసినప్పుడు ఒక డ్యామేజ్ చేసి వెళ్ళిపోకండి. విద్వేషాలు, వివాదాలు రెచ్చగొట్టకండి, మత కల్లోలాలు సృష్టించకండి. పాకిస్తాన్ అంతు చూడాలి. 100 కోట్ల మంది భారతీయులు మాటది, ఒకే మాట, ఒకే బాట మీద వాళ్ళు నిలబడ్డారు. ఎవరేమనుకున్నా, ఎలా పోయినా సరే అని దాని అంతు చూడాలంతే. సో దాని నుంచి మనం డైవర్ట్ చేసి వేరే రకంగా జిందాబాదులు చెప్పించుకుంటే సమాజం చీ అంటుంది. పాక్తో యుద్ధానికి మద్దతుగా లేనన్న వ్యాఖ్యలతో దుమారం. పాక్తో యుద్ధానికి మద్దతుగా లేరని ఆయన మాట్లాడేటట. మరి దేనికి మద్దతుగా ఉంటారు? ఉగ్రవాదులు మీరు రండి, వచ్చి చంపేయండి, మీకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇక్కడ చేత కాదు భారతీయులకి, భారత ప్రభుత్వానికి చేత కాదు, మేము చేతులు ఎత్తేసాం, మేము మీకు అండగా ఉంటాం, వచ్చి చంపిమని చెప్పడమా? ఏం సందేశాలు ఇస్తున్నారు? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, సీఎం స్థాయి వ్యక్తి అయి ఉండి ఈ రకంగా మాట్లాడతారు. ఇలాంటి టైంలో సిద్ధరామయ్యను పాకిస్తాన్ రత్నగా అభివర్ణించిన బీజేపీ మరి ఏం చేస్తారు ఆ మాటలకి? పాకిస్తాన్ రత్నటైనా ప్రజలు చూస్తూనే ఉంటారు, ప్రజలే బుద్ధి చెప్తారు. పాకిస్తాన్ వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్లో హెడ్లైన్లోగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్స్. ఈయన కామెంట్స్ని, ఈయన మాట్లాడిన దాన్ని ఈయన్ని హీరో చేసి చూపిస్తున్నారు అక్కడ. ఇంత రగిలిపోతుంటే భరత భూమి, ఇంత ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, రక్తం మరిగిపోతుంటే ఇండియన్స్కి, ఈ టైంలోనా మీరు జిందాబాదులు కొట్టించుకునేలా మాట్లాడతారు? ఇక క్లిప్స్ను షేర్ చేసి దీన్ని ఫుల్గా ఆడుకుంటున్న బీజేపీ. రాజకీయంగా ఆడుకోవచ్చు, కానీ ఆయన చేసిన తప్పు అన్నది ప్రతి భారతీయుడు ఖండిస్తున్నాడు. ఇక పాక్ మీడియా నివేదికలను ఎత్తి చూపుతున్న బీజేపీ తన వ్యాఖ్యలను వ్యక్తీకరిస్తున్నారని సిద్ధరామయ్య అసహనాన్ని వ్యక్తం చేయడం. తాను యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించలేదని సిద్ధరామయ్య. యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించలేదంటే సగం సగం తిరస్కరిస్తారా? పూర్తిగా తిరస్కరించడం ఏంటి, సగం సగం తిరస్కరించడం ఏంటి? అసలు మీరెవరు డిసైడ్ చేయడానికి? చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. పనిష్మెంట్ వాళ్ళకైంది, మీకు కాదు. మీ కుటుంబం బాగానే ఉంది, మిగతా వాళ్ళ కుటుంబం బాగానే ఉంది. ఇంట్లో పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులకి సిద్ధరామయ్య గారు వెళ్ళి వాళ్ళని పలకరించి, వాళ్ళని పరామర్శించి, వాళ్ళ నిర్ణయం తీసుకోండి, వాళ్ళని అడగండి. ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. ఏసీ గదుల్లో కూర్చున్న వాడికి ఎండ ఏం తెలుస్తుంది? రోడ్డు మీద నడిచేవాడికి, 2 వీలర్ మీద వెళ్ళేవాడికి తెలుస్తుంది. కూలి పని చేసుకున్న వాడికి తెలుస్తుంది ఎండ దెబ్బ, వడదెబ్బ. ఇది అంతే. ఉగ్రమూకలతో అన్యాయంగా కుటుంబాలు నాశనం అయిపోయినాయి, రోడ్డును పడుతున్నాయి, ఇంటిని పెద్ద దిక్కు కోల్పోయారు. దిక్కుతోచని తెలుసులో ఆ కుటుంబాలు ఉంటే, ఈ టైంలో మీ రాజకీయ లబ్ధి కోసం ఎవరెవరికో జిందాబాదులు, జోహార్లు చెప్తుంటే ఎటు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? వాళ్ళ కుటుంబాలను పరామర్శించండి సిద్ధరామయ్య గారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఇదే చెప్పండి. యుద్ధానికి మేము సిద్ధంగా లేదు, నాకు యుద్ధం ఇష్టం లేదు అని వాళ్ళు బుద్ధి చెప్తారు.
అనివార్యమైతే యుద్ధం చేయాలని చెప్పానంటూ వివరణ. అనివార్యమైతే యుద్ధం చేయాలా? అది తెలియదా భారతదేశానికి? త్రివిధ దళాలకి తెలియదా అనివార్యమో కాదో ఎప్పుడు ఏం చేయాలో అని? మీరు యుద్ధం చేయమంటే చేస్తారు, మీరు యుద్ధం చేయొద్దంటే మానేస్తారా? జియో న్యూస్తో సహా పాక్ మొత్తం మీడియాలో సిద్ధరామయ్య కామెంట్లపై హెడ్లైన్లు, బులెటిన్లు, స్పెషల్ బులెటిన్లు. ఈ టైంలో ఉచ్చబోసుకుంటున్న పాకిస్తాన్కి ఊపిరి అందిస్తున్నారా? అక్కడ ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళలోనే తిరుగుబాటు వచ్చేస్తున్నది ఇండియన్స్లోని, వాళ్ళకే పట్టలేదు, ఇదే అదనని చెప్పి ఇంకా రెచ్చిపోతే ఎవరు దానికి బాధ్యులు? ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కాదా? ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు కాదా? ఇక జియో న్యూస్ బులెటిన్ నుండి ఒక క్లిప్పును షేర్ చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర, సరిహద్దు అవతల పాక్లో సిద్ధరామయ్యకు పెద్ద చీర్స్ కొడుతున్నారు, సిద్ధును ప్రశంసలతో ముంచెత్తుతున్న పాక్ మీడియా అని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఇక ఎక్స్లో పోస్ట్ చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్, పాక్కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై నెహ్రూ సంతకం చేసినందుకు సంతోషించిన పాక్ ఆ రోజు రావలపిండి వీధుల్లో నెహ్రూని ఓపెన్ జీప్లో ఊరేగించిన పాకిస్తాన్లో ఓపెన్ జీప్లో తిప్పబడే తదుపరి భారతీయ నాయకుడు సిద్ధరామయ్యనా అంటూ ఆయన సెటైర్లు వేస్తున్నాడు. ఎవరిని యుద్ధం చేయమని చెప్పట్లేదు, అన్యాయంగా ఎవరిని చంపమని ఎవరో చెప్పట్లేదు, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అంటున్నారు. దాన్ని అవునని కాదనడానికి మీకేం హక్కు ఉందండి? ఎవరికేం హక్కు ఉంది? చనిపోయిన వాళ్ళ కుటుంబానికి హక్కు ఉంది, వాళ్ళు న్యాయాన్ని కోరుతున్నారు. అన్యాయంగా భారతీయుడు చనిపోతున్నాడు, ఏ తప్పు చేయకుండా బలవుతున్నారు. ఇది కదా ఆవేదన, దీని మీద కదా రగిలిపోవాలి. ఇక సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ ముప్పెట దాడి చేస్తున్నారు. సిద్ధు పిల్ల చేష్టలన్న సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప, దేశ ప్రజలకు సిద్ధు క్షమాపణ చెప్పాలని యడ్యూరప్ప డిమాండ్. ఖచ్చితంగా క్షమాపణ చెప్పే తీరాలి, ప్రతి భారతీయుడికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇది ఇంకా ఉద్రిక్త పరిస్థితి దారితీస్తుంది. సిద్ధరామయ్య పాకిస్తాన్ రత్నగా అభివర్ణించిన కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ రాత్రికి రాత్రే పాకిస్తాన్లో ప్రపంచ ప్రసిద్ధి చెందారంటూ సెటైర్లు. ఇంకా సిద్ధరామయ్య ప్రకటన ఖండించిన కాంగ్రెస్ నేత హెచ్ఆర్ శ్రీనాథ్, వ్యక్తిగత ప్రకటన, పార్టీ వైఖరి కాదంటూ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన సొంత వైఖరి అంట. సొంత వైఖరి అంటే దేశద్రోహం కింద వస్తుంది. అది సొంత వైఖరి ఏంటి? బాధ్యతయుతమైన పదవుల్లో ఉండి మనం లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఆ క్యాడర్లో ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు కాదు, ప్రజా నిర్ణయాలు, మీ నిర్ణయాలు. ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తున్నారు. మీరు సొంత నిర్ణయాలు మీ ఇంట్లో తీసుకోండి, మీ పిల్లల కోసం తీసుకోండి, మీ కుటుంబం కోసం తీసుకోండి, మీ బంధువర్గాల కోసం తీసుకోండి. సొంత నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దిశానిర్దేశం చేయకూడదు. ఇది సొంత నిర్ణయం కాదు, తప్పుడు నిర్ణయం, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు. సొంత నిర్ణయాలు ఇంటికే పరిమితం అవ్వాలి, సొంత నిర్ణయాలు బహిరంగంగా ఉండకూడదు ఎవరికైనా సరే. ఇది ఏప్రిల్ 22న పెహల్గాం బైసన్లో లోయలో ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీర్ పోనీ రైడ్ ఆపరేటర్ మృతి. దాడి తర్వాత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యకైనా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ, పాక్తో మనం ఎప్పుడూ యుద్ధం చేయకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదు, యుద్ధం పరిష్కారం కాదని మాత్రమే చెప్పానంటూ మళ్ళీ సిద్ధరామయ్య ప్లేట్ తిరిగేస్తున్నారు. భారత్లో పర్యాటకులు రక్షణ ఇవ్వాలి, ఇది ఎవరి బాధ్యత? భారత్లో వైఫల్యం జరిగిందని నేను చెప్పాను అంటున్న సిద్ధరామయ్య. వైఫల్యం చెందిందా, వైఫల్యం చెందలేదా, ఏమైందని కాదు, ఇప్పుడు జరగాల్సింది ఏంటన్న దాని మీద అందరూ ఒక మాట మీద ఉండాలన్నది భారతీయులు కోరుకుంటున్నారు. ఇక భారత ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదు, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, ఇది మళ్ళీ ఇది కొత్తది, మనలో మనం కొట్టుకునే పరిస్థితి లేదు ఇక్కడని సిద్ధరామయ్య. యుద్ధం విషయానికి వస్తే అనివార్యమైతేనే యుద్ధానికి వెళ్ళాలని నేను అన్నాను, అనివార్యమైతే యుద్ధానికి వెళ్ళాలని సూచనలు సలహాలు ఇవ్వనవసరం లేదు. అనివార్యం అవుతాదా, అవ్వదా, అయ్యిందా లేదా అన్నది నేను ముందు ప్రస్తావించినట్లుగా వాళ్ళతో మాట్లాడాలి, అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంకా దుమారాన్ని ఆపేందుకు సుదీర్ఘ పోస్టు చేసిన సీఎం సిద్ధు, యుద్ధం ఎల్లప్పుడూ చివరి అస్త్రంగా ఉండాలి, యుద్ధం ఎప్పుడు మొదటిది, ఏకైక ఎంపిక కాకూడదు, శత్రువును ఓడించడానికి అన్ని మార్గాలు విఫలమైనప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. సూక్తులు బాగానే ఉంటాయి, అందరికీ తెలిసిన అంశమే, అది మళ్ళీ కొత్తగా మనం దాన్ని ఏం వల్లించిన అవసరం లేదు పదాలు. ఇక పెహల్గాంలో నిర్వహించిన దాడి భయంకరమైన ఉగ్రదాడి, మన నిఘా భద్రతా యంత్రాంగం లోపాల వల్లే జరిగిందని బాధాకరంగా ఆయన చెప్తున్నాడు. మళ్ళీ దాన్ని ఎత్తిపోవడం, మళ్ళీ రాజకీయంగా దీన్ని ప్రస్తావించడం, భవిష్యత్తులో ఇటువంటి విషాదాల పునరావృతం కాకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం, రాబోయే రోజుల్లో ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నా. విదేశీ
ఉగ్రదాడులపై కేంద్రం తీసుకున్న నిర్ణయాల పట్ల దేశం ఐక్యంగా ఉంది. దేశంలో ద్వేషాన్ని విభజనను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మాట్లాడింది మీరు, జైజేలు పలికించుంటుంది మీరు. మళ్ళీ ఇంకెవరు విద్వేషాలు రెచ్చగొడతారు? మళ్ళీ దీన్ని వేరే వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు? చేసిన తప్పును ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి. ఓవర్. ఇక ప్రజల మధ్య శాంతి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. అలాంటి శక్తులపై కూడా కఠినంగా వ్యవహరించాలి. బయట శత్రువులు ఎదుర్కోవాలంటే మనం ముందుగా ఐక్యతను ఏర్పరచుకోవాలంటున్న సిద్ధరామయ్య. నేడు పాకిస్తాన్ ఒక శిథిలావస్థకు చేరింది. దివాలా తీసిన దేశం, అనారోగ్యం, బలహీనంగా ఉంది. వారు కోల్పోవడానికి కొత్తగా ఏమీ లేవు. పాక్కు విరుద్ధంగా భారతదేశం సూపర్ పవర్గా ఎదుగుతుంది. మనం ఆచితూచి అడుగులేయాలి. ఇవన్నీ కూడా తెలిసిన అంశమే. ఇప్పుడు ఇవన్నీ కాదండి, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, మంద పెద్దది, వాళ్ళు చిన్నది, మనం బాగున్నాం, వాళ్ళు బాగలేదు, ఈ పంచాయతీలు కాదు. ఇప్పుడు ఉగ్రమూకలు పూర్తిగా తుదమట్టించాలి. అదే పంచాయతీ. ప్రపంచ మద్దతును మనం అందిపుచ్చుకోవాలి. ప్రపంచ మద్దతు ఆల్రెడీ ఇస్తుంది, ఇంకా చూడలేదేమో సిద్ధరామయ్య గారు. పాకిస్తాన్కు ఒక లోతైన గుణపాఠం నేర్పాలి. ఆల్రెడీ లేపేశారు, సింధు జలాలు క్లోజ్ చేశారు, డ్యాములు క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా గుణపాఠాలు అయిపోయినాయి, ఇంకా అసలు పాఠం మొదలు పెట్టించాలి. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడకుండా ఉండాలి. నిర్లక్ష్య చర్యలు పాల్పడకుండా ఉండాలన్నది ఓకే, నిర్లక్ష్యం ఎక్కడ ఉండకూడదు. నిర్లక్ష్యపు మాటలు కూడా మాట్లాడకూడదని సిద్ధరామయ్య గారు తెలుసుకోవాలి. అందుకనే ఉతికారేస్తుంది ఇండియన్స్.